యోగా డే అయింది కదా. సో మన టీడీపీ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమం కండక్ట్ చేశారు ఆర్కే బీచ్ దగ్గర. సో ఏంటంటే అది గిన్నెస్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కింది, ఎందుకంటే దాంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. బిఫోర్ అయితే సూరత్లో ఒక 1.5 lakhs పీపుల్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఇందులో వచ్చేసరికి అరౌండ్ 3 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కాబట్టి. సో చాలామంది ఏమంటున్నారంటే అభివృద్ధి మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అంటున్నారు. మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా యోగా డే పాటించారు. యోగా ఆంధ్ర మంచి పేరు వచ్చింది, తెలుగు వారికి మంచి పేరు వచ్చింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ మంత్రులు వీళ్ళు కలెక్టర్లు వాళ్ళు కూడా యోగా డేలో పార్టిసిపేట్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంతో ఉంటారు. సో అభివృద్ధి విషయానికి వస్తే ఏ రకంగా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం? అద్భుతమైన ప్రగతి సాధించాలనే ఆలోచనలో ఉంది. ప్రతి అడుగు ఆచితూసి ముందుకేస్తుంది. మనం ఎవరో చెప్పి ఏదో వాళ్ళ దగ్గర మంత్రదండ ఏమి ఉండదు కదమ్మా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 year అవుతుంది. వాళ్ళ దగ్గర ఓం భీం బుస్ అంటే అయిపోతుంది అభివృద్ధి. అక్కడ ఉన్నటువంటి వనరులు ఎలా సమకూర్చాలి, మన ఫండ్ ఎలా వస్తుంది, మన రెవెన్యూ ఎంత వస్తుంది, ఇదంతా కలిపి ఎంత, దీన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేయాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ కార్యక్రమానికి ఎంత ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ముందడుగు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవుల్లో బ్రహ్మాండమైన ప్రగతి సాధిస్తున్నాడు. అలా అటవీ శాఖ మంత్రిగా కానీ, మన గ్రామీణాభివృద్ధి మంత్రిగా కానీ, అలాగే చాలా కార్యక్రమాల్లో ముందుండి అవసరమైతే తన నియోజకవర్గాల్లో ఆయన సొంత సొమ్ము కూడా కొన్ని కార్యక్రమాలు ఖర్చు పెట్టుకుంటూ బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖని అద్భుతమైన శాఖగా తీర్చిదిద్దుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే విద్యాశాఖని మన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి లోకేష్ బాబు కానీ, ఉన్న మంత్రులు కానీ అందరూ మంత్రులు కూడా పనితీరు బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కుంటుపడిపోయినమాట వాస్తవం. అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాలు ఆయన అందరికీ అర్హులకి అందించాడు, అర్హత లేని వారికి అందించాడు, సర్వనాశనం చేసేసాడు. రవాణా వ్యవస్థను నాశనం చేసేసాడు, పోలవరం పడుకోబెట్టేశాడు, అమరావతిని ఇంకా దాన్ని ఎక్కడుందో కూడా చేయకుండా మూడు రాజధానులు అని చెప్పి బూటకం ఆడి నాటకం చేసి ఏదో రకంగా అధపాతాలకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆచితూసి అడిగేస్తూ ఎక్కడా కూడా చతికిలు పడకుండా ప్రతి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈవేళ 3 హామీలు నిలబెట్టుకుంది. ఇచ్చిన 6 హామీలు ఇంకో 3 హామీలు త్వరలో పుటప్ చేయబోతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చక్కగా చల్లగా మెత్తగా ఎలాంటి అలజడి లేకుండా సాంప్రదాయబద్ధంగా చల్లగా పరిపాలన చేస్తుంది. దాని గురించి ఈ రాజకీయ నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు బెంగ ఉంటుంది తప్ప సామాన్యులకి అందరికీ కూడా బాగానే ఉంది.